మన హీరోని ఎవరు టచ్ చేయలేరు, ఎందుకంటే వాడి స్పీడ్ కి సిగ్నల్ లైట్స్ కూడా సైల్యూట్ చేస్తాయి. అలా సుప్రీం ఎయిర్పోర్ట్ దూసుకెళ్లిపోతున్నాడు. సుప్రీం హీరో పేరా? కాదు, కారు పేరు. మరి హీరో పేరు? చాలా కామన్ నేమ్, బాలు. ఓ, అనుకున్న టైం కన్నా 10 నిమిషాల ముందే ఎయిర్పోర్ట్ చేరిపోయాడు. అబ్బా వెయిట్ చేయలేకపోతే ముందు హీరోని రివీల్ చేసండి. అవునా? అమ్మా ఎయిర్ హోసెస్ కొంచెం సైడ్ అండి. హీస్ ద హీరో. అబ్బా చాలా బాగున్నాడు. కాస్ట్లీ యాపిల్ లా కాపోయినా అందరికీ అందుబాటులో ఉండే జాంకేలా మొత్తగా ఉన్నాడు. అప్పుడే మామిడి పండు లాంటి పటాస్ హీరోయిన్ ఎంటర్ అయింది. మరి హీరో హీరోయిన్ ఎలా గుర్తుపడతాడు? అక్కడ చూడు. You are searching for hero? Yeah. Really? Yes. Sure? Yes. బయలుదేరాడు. సార్, మీ టోపీ పెట్టుకోగానే టాక్సీ డ్రైవర్ని డైరెక్టర్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ సో మచ్ రా. మా కార్ చెడిపోతే టైంకి మీ ఫ్రెండ్ని పంపించి హీరోయిన్ పికప్ చేసుకోమన్నా. మీ టైంకి వచ్చేస్తారుగా. వచ్చేస్తాడు, కానీ ఒక్కసారి 2-3 గంటలు అడిట్ అవుతుందండి. 2-3 గంటల బెజవాడ వెళ్ళిపోతురా. మా వాడు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వెనకాల నుంచి ఎవడైనా హార్న్ కొట్టాడు అనుకోండి, డిస్టర్బ్ అయిపోతాడు. చేస్తున్న పనిని పక్కన పెట్టి హార్న్ కొట్టడానికి హారర్ సినిమా చూపించేస్తాడు. ఒట్టర హారను ఫస్ట్ టైం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిరు. నామినేషన్లకు టైం అయిపోతున్నది. అదే గంట ముందు బయలుదేరంటే ముందే జరుగుతుంది. ఇంకా మంతలు ఏం చెప్పిండు? నాకేమెరక ముహూర్తానికి ముందు బయలుదేరితే డిపాజిట్ కూడా దొరకదని చెప్పిండు. వాడెవడు ఆటోగాడు రోడ్డంతా మన జాగిరా మధ్యలో పోతుండు. అన్న ముంగడమ్మ నా పొజిషన్ లీడర్ పోతుండే. అని కూడా ఒక గుద్దు రాదు. కాంపిటీషన్ లో ఒకటి దగ్గర అంటే ఈ కొద్ది టాక్సీ వాడేంద్రా రోడ్డు కట్టము హారన్ కొట్టు. అన్న గా డోంట్ సౌండ్ ఆరని రాసిండే. ప్లీజ్ సౌండ్ ఆరన నిన్న గాని డోంట్ సౌండ్ ఆరనేంద్రా. అన్న అగో కిందేమో క్యాప్షన్ కూడా రాసిండు చూడు. ఏమున్నది? ఇఫ్ యూ డిస్టర్బ్ ఐ విల్ డిస్ట్రాయ్. క్యాప్షన్ ఏంది? ఆడు మనల్ని డిస్ట్రాయ్ చేసుడేంది? మనమే అని చేద్దాం. ఇదేందన్నా ఏమేమో వెళ్తున్నాయి. ఈడేదిరా కారు కింద నుంచి ఇనుప కంచె తీసిండు. అయిలా డ్రిల్ మిషన్ కూడా ఫిట్ చేసిండన్నా. అరే వాడు వీధికి వస్తుడు. వెనకకి పోనీ. దీనికేం పెళ్ళం పెట్టలేరా? రా మనల్ని గుద్దుతుండు. వాడు కంచెతోటికి ముద్దుంటే పక్క చదువులోకి చెప్పరా? అదే బాయ్ చెప్పిపోతుంటురా. ఏడనన్నా కాల్తో ఫుట్బాల్ ఆడతారు. నువ్వేందిరా కారుతో ఆడబట్టినావు? హారన్ కొట్టకూడదని కొటేషన్ రాశాను, ఫాలో అవ్వాలి కదా. కొటేషన్లు అయితే ఫేస్బుక్ లో 100 పెట్టు, ఫాలో అవుతాం. అయినా రోడ్డు మీద హారన్ కొట్టక హార్మోనియం కొడతారా? లాస్ట్ ఐటమ్. అడు మనల్ని డిస్టర్బ్ చేసిండు, మన వాడిని డిస్టర్బ్ చేయాలి. ఒంట్రా నీకండి వాడిని కంచా. ఈడేదిరా కొట్టమంటే డాన్స్ చేస్తుండు. ఏమైందిరా గట్లడిసినావు? ఈ తొంతలో మిస్ అయిందన్నా. గుంజలు తేండి రా, గుంజలు తేండి తేండి. ఏంటి బాబాయ్ హెడ్ తో గుంజలు చేస్తున్నావు? ఇంత వాడితో హెడ్డుతో కాక ఎట్లా చేయమంటావు? ఇంక ఇడిచిపెట్టారా? అదే ఓల్డెన్, మీ ద్వారా సమాజానికి మెసేజ్ ఇవ్వాలి బాబాయ్. మెసేజ్లు ఇక దావబెట్టు. స్టార్ట్. యాత్రికానికి రూపాయ జాన్ कीजिए. गाड़ी नंबर TS09 AP 786. रोड पे जाते समय हारन मत दबाइए. డోంట్ సౌండ్ హారన్.
ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా? అసలే ఓడిపోతే సాడిస్ట్, పైగా ఇది నా ఫస్ట్ సినిమా. ఆడు వచ్చారంటే చాలు, సార్ బాల్ హీరోయిన్ ఏది అని అంటారు మా వీడు. వచ్చేస్తుంది సార్. హీరో హీరో నమస్తే అంకుల్ జీ. ఫీల్ అవ్వకండి భయ్యా హీరో ఎవడు? సార్, మిమ్మల్ని అడిగేది. ఏంట్రా నవ్వావా? సాంగ్ ఆడితే చేయించుకోండిరా. సార్ 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 సార్, ఆ టాక్సీ డ్రైవర్ ఆడేం చేస్తాడు సాంగ్? సాల్ బోల్డ్ ఆడు చెయ్యాలి, నేను నవ్వాలి. ఆ డాన్స్ కి సెట్ లో ఒక్కడ క్లాప్ కొట్టినా నేను మీసం తీసేస్తా. నచ్చాడా? నాకంటే అయిపోయినట్టు పని. బ్లడ్ డిజైన్ నాకు నచ్చలేదే. ఏమైంది నాన్న? ఒరే ఏంటిది? బ్రాందీ, అదేంటది? పెప్సీ. బ్రాందీలో ఎవడన్నా సోడా కలుపుకోకుండా పెప్సీ కలుపుకుంటాడా? అందుకే కొట్టా. అలా గుండు పగలు కొట్టించుకోపోతే ఆ సోడా ఇది కలుపుకోవచ్చు కదయ్యా. నిన్న సోడా కలుపుకున్నందుకే చెయ్యి కురికేశాడు. ఒరే వెంకటేష్, నా మీద సాడీలు చెప్పడం కాదురా, మన కళా నైపుణ్యం గురించి కూడా కాస్త చెప్పండి. ఏమన్నా అంటే అన్నామంటారు గాని ఈ కోరుకుంటే ఎవరన్నా పెయింటింగ్ వేస్తారా సార్? కాదేది కళల కనరహం. అగ్గి పుల్ల, సబ్బు బిళ్ళ, పోర్కు పుల్ల. కరెక్టే కదయ్యా, పెయింటింగ్ వేయడం ఆర్టేగా. రోడ్డు మీద బోర్డు మీద వేస్తే ఆట అంటారండి, అంతేగాని అతి క్రూరంగా ఈపుల మీద ఫోర్కులతో చీరేస్తే ఆట అంటారండి. ఏం బొమ్మిది? కోతి బొమ్మ వేద్దాం అనుకున్నాను, చివరికి అది పందయింది. పందా? మరి తోకేది? కదా ఇప్పుడు అరే అరే ఒక్క అవకాశం ఉండరా? ఒరే, ఒరే. నీ అబ్బా, కళాకారులంటే గౌరవం లేదు నా కొడుకులకి. పిల్లోడు కడతాడు ఎంత? 5,000. ఓ అది 10,000 అయ్యా. మొన్న తాగిన దానికి ఎవడేస్తాడయ్యా? కూర్చో నాన్న, ప్లీజ్ నాన్న. చేయరా, ఇలాగే సేవలు చేయి. నెల తిరిగేసరికి కారు ఈఎంఐలు కట్టలాగా చేస్తున్నావు. ఈయనేమో నువ్వు సంపాదించినంత తాగి తగలేస్తుంటాడు. ఒరే రాజేష్, ఆ, నీ చేతిలో తప్పేళ అవసరాలు ఇవ్వరా? అబ్బా, మా ఫ్యామిలీ చారిత్రక గాథ తెలియక కూస్తున్నావు రే. ఆఫ్టర్ 1 year హీ విల్ బి కింగ్. అంకుల్, ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది. ఆ ఒక్కటే అడక్. తిండు పెట్టాను, దుప్పటే కప్పాను, డబ్బులు ఇదిగో పెట్టాను. ఆ, రే, ఇలాగైతే కష్టం గానీ తీసుకెళ్ళేదైనా ఓల్డేజ్ హోమ్ లో పడారా, దారికి వస్తాడు. నోర్మయ్, ఆయన తాగినా తనినా ఏం చేసినా ఆయన నా తండ్రి. హీస్ మై హీరో. ఆ, మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి. హ. బా, జనరల్ గా కృష్ణుడు వెనకాల ఎవరు పడతారు? లేడీస్. మరి ఎక్కడేంటి జెంట్స్ పడుతున్నారు? ఈ బుల్లి కృష్ణుడు దొంగ కృష్ణుడు లాగున్నాడు, పట్టద్దామా? దా. రేయ్, ఆగ్రా. రేయ్, పట్టుకో రేయ్, వదలరా దాన్ని. ఎల్లుంటాడు. బొడ్డోడు అలా మాయపడండి బావా, కొమ్మ తీసి దేవుడా ఏంటి? ఎరా దొంగ కృష్ణ, ఏం చేసావేంటి? జనాలంతా నీ వెంట పడుతున్నారు. 10 rupees. నేనెందుకు ఇవ్వాలి నీకు 10 రూపీస్? నా స్టోరీ అడిగారుగా, నేను నా టైం వేస్ట్ చేసుకుని చెప్పాలిగా. కుర్రాడు ఆవిడ చాలా ఇంట్రెస్టింగ్ కూడా 10 ఇచ్చేబా. ఓకే. కృష్ణుడు గెటప్ వేస్తే 10 rupees ఇస్తా అన్నారు. ఓకే అన్నాను. గెటప్ వేశారు, సెటప్ చేశారు, ట్రిక్ నేర్పారు. ఏం ట్రిక్ నేర్పారు? ఓపెన్ యువర్ మౌత్. కృష్ణుడు బ్లాక్ గా ఉంటాడు అనే కామన్ సెన్స్ లేకుండా జనం డబ్బులు నగ్లు ఇచ్చేస్తున్నారు. చీటింగ్ కదా. నిజం చెప్పేశాను. దాంతో జనం వాళ్ళని బీచ్ చేశారు, వాళ్ళు నన్ను బీచ్ చేయడానికి వచ్చారు. నిజం చెప్పకుండా ఉండుంటే నీకు 10 రూపీస్ వచ్చాయి కదా. నా రాజ్యంలో ప్రజలు కష్టాలు ఉంటే నేను చెల్లేను. హే రాజన్, నువ్వు ఏ రాజ్యానికి రాజురా? ప్రెసెంట్ ఇండియా, ఫ్యూచర్ ఐ డోంట్ నో. ఓయ్, నీ భాష ఏంట్రా అలా ఉంది? ఐ యామ్ ఆంగ్లో ఇండియన్.
ఈ బొడ్డోడు ఎవడో గానీ బాగా షార్పుకున్నాడు బా. ఈడు ఏ దేశం నుంచి ఇంపోర్ట్ అంటావు? హలో ఎక్స్క్యూజ్ మీ, నా పేరు మేక, మేలు కొలిపేకవని. జనాలు నా స్పీచ్లతో నిద్ర లేపుతుంటారు. వావ్. నా కోసం రవీంద్రబాద్ లో 1000 మంది వెయిటింగ్. వస్తావా? నేను వస్తాను. సారీ, నీ శనివారం బ్లాక్ కలర్ ఎంకరేజ్ చేయను. హే, నా కారు వైట్ కదా. నువ్వు బ్లాక్ కదా. ఆ పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేశాడు. వాళ్ళ దగ్గర నుంచి కూడా తప్పించుకొని వెళ్ళిపోయారంట. ఇంకా 8 గంటలు. కోర్టు ఇచ్చిన గడువుకి ఇంకా 8 గంటలే టైం ఉంది. నువ్వు కూడా కొంచెంసేపు రెస్ట్ తీసుకోవచ్చుగా. ఇంకో 8 గంటలు నా కళ్ళు మూతపడవు. బాబుకేం కాదు కదా. నా ప్రాణం అడ్డేసైనా సరే బాబుని అనంతపూర్ చేరుస్తాను. నా గురించి బాధపడటానికి మా నాన్న తప్పించి ఇంకెవరు లేరు. నిజంగా నాకేమైనా అయితే వాడే మా నాన్నకు కొడుకు అవుతాడు. నీ గురించి బాధపడటానికి మీ నాన్నతో పాటు ఇంకొకరున్నారు. జాగృతి ట్రస్ట్ జనానికా విక్రమ్ సర్కార్ కా అనేది ఒక గంటలో తెలిసిపోతుంది. No, not now. ఏదో యాక్సిడెంట్ జరిగినట్టుంది. ఇంకో రూట్ ఏమైనా ఉందేమో కనుక్కొని వస్తాను. అన్నా ఇక్కడ బాబుని తీసుకుని వెళ్ళిపో. బాబుని తీసుకుని వెళ్ళిపో. శివం, ఇదిగో సనీ సార్ ప్లీజ్ సార్ వదిలేండి సార్. ఆ బాబుని ఏం చేయకండి సార్ ప్లీజ్. వీడికి బాడీ బ్యాడ్కి గుడ్డుకి మధ్యలో ఒకడు ఉంటాడు. ఎవడు? గాడు. వాడు చిన్ని, వీటికో టీం కూడా అవుతా? వాళ్ళ వెనకున్న బోర్డు చూడండి. హనుమాన్ దివ్యాంకుల వ్యాయామశాల. చిన్ని, నేనే పాపం చేశాను, నాకే ఎత్తుకు. బాబు నా బిడ్డకు ప్రాణం పోశాడు. ప్రాణాలు అడ్డేసైనా సరే బాబుని కాపాడుకోవాలి. పక్కడో సాలేకో.
లవ్ యూ రాజా. చంటి పిల్లాడి చుట్టూ చిరుత పురుగులు తిరుగుతున్నట్లేదు. బాబు తీసుకురా. ఏ నారాయణరావు గారు, బాబు డాక్యుమెంట్స్ తో వస్తాడు అని చెప్పారు. టైం అవుతుంది, వస్తాడా రాడా? సార్ ఇంకొద్దిసేపు వెయిట్ చేస్తే అదే నా ఒంట్లో ప్రాణం ఉండగా బాబుని ఎవడు టచ్ చేయలేడు. బాబు జాగ్రత్త, మేము చూసుకుంటాం. ఇంకా ఎంతసేపు వెయిట్ చేసినా బాబు రాడు. జడ్జిమెంట్ చెప్పండి సార్. సార్ బాబు వచ్చేసాడు. సర్కార్, పిల్లాడు పెద్ద రిస్క్ చేసి వచ్చాడు కదా, బాబుని అప్రిషియేట్ చేయనివ్వండి. వెల్ మై లిటిల్ బాయ్, మీ నాన్నని చంపినప్పుడే క్లారిటీగా నిన్ను కూడా చంపుండాల్సిందిరా. నువ్వొచ్చావు సరే, నిన్ను దాటించిన వాడి సంగతి ఏంటి? వీడు బతకాలంటే
నీ ఆశయం చచ్చిపోవాలి. ఇప్పుడు నాకు కావాల్సింది డాక్యుమెంట్స్ కాదు, నీ పెర్ఫార్మెన్స్. యు ఆర్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. గో. బాబు, నిర్భయంగా నిజం చెప్పు. మీ అమ్మా నాన్నలు చంపేశాడని ఇతని మీద అభియోగాలున్నాయి. నువ్వు ఎవరికీ భయపడక్కర్లేదు. అందరికీ నమస్కారం. మా తాతగారు రాఘవ్ రాజ్ గారు, మా నాన్నగారు రాజారాం గారు. మీరందరూ అనుకున్నట్టు మా నాన్నగారిని ఎవరూ చంపలేదు, యాక్సిడెంట్ లో చనిపోయారు. ఈ ట్రస్ట్ కి మా ఫ్యామిలీకి ఎలాంటి సంబంధం లేదు. నా దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ లేవు. ఆర్డర్, ఆర్డర్. నారాయణరావు గారు, మీ దగ్గర ఇంకా వేరే ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఇదేమైనా గేమ్ షోనా? ఇన్ని లైఫ్ లైన్లు ఇస్తున్నారు? చాలా పనులున్నాయి. జడ్జిమెంట్ ఇవ్వండి సార్. హే రాజన్, మన రాజ్యంలో ప్రజలు కష్టాల్లో ఉంటే మనం చూడగలమా? Please take these papers, sir. These are the real documents, sir. Please take them, sir. Help the people, sir. We trust Madhe, sir. Please, sir. Janaliki change, sir. Please, sir. You're a very bad man. You killed my mother, father. You're a bad man. Mama, Nana, నేను చంపేశా. Mama, Nana, నేను చంపేశా. Take him into custody. He killed my mother, father. Punish him. He killed my mother, father. రాముడు లక్ష్యం గొప్పదా, హనుమంతుడు సాయం గొప్పదా అంటే రాముడు లక్ష్యం గొప్పది అంటాను. ఈ పిల్లాడు నాకు పరిచయం అయ్యి 10 రోజులు అవుతుంది. ఈ జర్నీలో ఈ బాబు ఓ తండ్రికి కూతురునిచ్చాడు, ఒక కొడుక్కి తండ్రినిచ్చాడు, 15,000 మందికి మళ్ళీ ఒక కొత్త జీవితాన్ని ఇచ్చాడు. మా నాన్న ఒక మాట చెప్పాడు, ఏ స్వార్థం లేకుండా జనం కోసం యుద్ధం చేసేవాడు ఒక్క సైనికుడే. హీఈస్ ద రియల్ సోల్జర్. రాజన్, జాగృతి ట్రస్ట్ దానికి సంబంధించిన భూములన్నీ ప్రజలకే చెందుతాయని తీర్పు ఇవ్వడమైనది. ఎలా వచ్చావురా? ఆడి మా నాన్నాడు పడిపోయాడు. ఎందుకు పొడుస్తారు? అంత తేలిగ్గా వదలను. వీడిని ఎంత కొట్టినా నాకు కోపం తగ్గదు. ఏదో నొక్కాల్సిన నేరం కరెక్ట్ నొక్కేబోయా. థ్యాంక్స్, బయలుదేరతానే. ఎలా? అనంతపూర్కి వెళ్ళడానికి ఇక్కడ ఒక్క వెహికల్ కూడా లేదు. పాక్కుంటూ వెళ్తావా? స్పోర్ట్స్ కార్లో వెళ్తా. ఓ బేకడా నెల్లూరు హరి, ఇక్కడికి వచ్చావేట్రా? చెప్పాను కదరా, నేను కలిసిన రోజే నీ లైఫ్ ఆఖరి రోజని. శ్రీదేవి, ఏట్ నువ్వే?